హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి మా అక్క చేసిన కాకరకాయ ఫ్రై. చాలామందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు, అలాగే నేను కూడా ఒక్కదాన్ని ఉన్నా. కాకరకాయ అంటే అసలే ఇష్టం ఉండదు. బట్ మా అక్క అన్నదిగా ఒకసారి తిని చూడు, బాగుంటుంది, నేను చేసిన ఫ్రై బాగుంటుంది చూడు కాకరకాయ ఫ్రై అని చెప్తే ఇక నేను ఎలాగో ఖాళీగా ఉన్నాను, ఇక వీడియో కూడా తీసుకున్నా. నాకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది, మీకు కూడా యూజ్ అవుతుందని. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం కాకరకాయలని తీసుకొని మంచిగా క్లీన్ చేసేసి రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. దానిపైన మొత్తం తడి ఆరిపోయే వరకు మొత్తం ఆరబెట్టాలి. దాని తర్వాత కాకరకాయలు తీసుకొని పక్కన పెట్టేసి మనం స్టవ్ వెలిగి ప్యాన్ పెట్టి కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలి. మరి ఓవర్ ఆయిల్ కాకుండా ఫ్రై అయ్యేంత ఆయిల్ తీసుకొని ఇక దాంట్లో ఆయిల్ హీట్ అయిపోయాక దాంట్లో మనం ఇందాక కట్ చేసుకున్న కాకరకాయ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి బ్రౌన్ కలర్ కొంతమందికి ఇష్టం, బ్లాక్ కొంతమంది ఇష్టం. మరి బ్లాక్ ఉంటే చేదు కనిపిస్తుంది, తినలేమంట. అందుకే కొంచెం బ్రౌన్ కొంచెం బ్లాక్ కలర్లో ఫ్రై చేసుకుంది మా అక్క. ఇక మీరు కూడా నాతో పాటు ప్రాసెస్ చూసేయండి. ఇక మా అక్క చేసిన వంట కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నామో చూడండి. లిటరల్లీ ఆ స్మెల్కే మాకు కడుపులో ఏనుగులు పరిగెడుతున్నాయి అసలు. ఇక ప్రాసెస్ అవ్వకముందు తింటే బాగోదుగా, అందుకే ఇక చిన్నగా ఎప్పుడు కుక్ అయిద్దని వెయిట్ చేస్తూ ఇక మేము మాట్లాడుతూ ఇక వెయిటింగ్ కాకరకాయ ఫ్రై కోసం. ఇక ప్రాసెస్ చూసేయండి. చూస్తున్నారు కదా, మొత్తం ప్రాసెస్ అయిపోయింది. ఇక మా అక్క ఏ విధంగా అయితే ఫ్రై చేసుకుందో ఆ విధంగా ఫ్రై చేసుకోండి, మరీ బ్లాక్ కాకుండా. ఇలా మొత్తం ఫ్రై అయిపోయాక తీసేసి పక్కకు పెట్టండి. ఇంకా అంతలోపు కొన్ని కాకరకాయలు ఉంటే వేస్తుంది. ఇంకా ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు మేము ఇక 2 లెమన్స్ ఉంటాయి కదా, ముందుగానే 2 లెమన్స్ కట్ చేసుకొని ఆ రసం అనేది పిండుకోవాలి. లాస్ట్లో వేస్తే మంచి టేస్ట్ వస్తుందంట. చూద్దాం. మా అక్కతో లెమన్ కూడా కట్ అవ్వడం లేదు, దాంట్లో అసలు రసమే లేదు, ఏదో ప్రయత్నిస్తుంది. చూడండి ఎంత రసం వచ్చిందో. అలా ఉంటుంది. ఇక ఎలాగో మా అక్క వల్ల కావట్లేదని ఇక మా తమ్ముడు తీసుకుండు. ఇలా లెమన్ మొత్తం పిండేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక రోకలి తీసుకొని దాంట్లో పసుపు, కారం, ఉప్పు కావాల్సినంత తీసుకొని, అల్లం వెల్లుల్లి కనిపిస్తుంది కదా అన్ని తీసుకొని బాగా నూరుకోవాలి. ఉప్పు కూడా వేసి నూరుకోవాలి, అది చెప్పా కదా. మొత్తం నూరుకోవాలి. చూసేయండి మా అక్క ఎలా నూరుతుందో.
దంచు బేబీ దంచు అన్నట్టు నూరుతుంది. అమ్మో మా అక్కకు బాగానే ఒక్క పెళ్ళి అయితే ఇవన్నీ వంటలని చేయాలి. నాకు వచ్చే హస్బెండ్కి వంటలు వస్తే ఎంత బాగుంటుందో. మా అక్క అయితే ఇక ప్రాసెస్ ఇక దంచుతూనే ఉంది. అది మొత్తం అయిపోయాక తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుంది. మనం ఏ ఆయిల్లో అయితే ఫ్రై చేసామో ఆయిల్లోనే కొంచెం తాలింపు గింజలు, జీలకర్ర వేసుకోవాలి. అది మొత్తం కొంచెం వేగాక దాంట్లో మనం కరివేపాకు ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేసుకొని ఒక 3-4 రెమ్మలు ఉంటాయి కదా, అవి తీసి వేసుకోవాలి. ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్. కరివేపాకు వేసేసింది. దాని తర్వాత మనం ఇందాక నూరుకున్నాం కదా, అదే కారం, పసుపు, ఉప్పు, ఎల్లిపాయలు వేసి నూరుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేయాలి. ఆ పేస్ట్ వేసేసిన తర్వాత కలుపుకోవాలి. అది కొంచెం ఒక 5 మినిట్స్ అవి వేగాలి బాగా. అంటే కారం ఘాటుకుంటుంది కదా, ఆ స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. దాని తర్వాత ఇందాక మనం కాకరకాయ వేసుకున్నాం కదా, అదే కాకరకాయ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ కాకరకాయ పీసెస్ మొత్తం దీంట్లో వేసి కలుపుకోవాలి. అలా ఒక 10 మినిట్స్ మొత్తం కలుపుకొని ఒక 5 మినిట్స్ వదిలేయాలి. దాని తర్వాత ఇందాక మనం నిమ్మకాయ పిండుకున్నాం కదా, అది ఇందాక చూపించా కదా, మా అక్క యుద్ధం చేసింది ఆ నిమ్మకాయతో. ఆ నిమ్మరసం తీసుకొని లాస్ట్లో మొత్తం ఫ్రై అయిపోయాక మంచిగా దానిపైన ఫ్రై మొత్తం అయిపోయాక దాంట్లో మనం ఇందాక నిమ్మరసం తీసుకున్నాం కదా, అది వేసేసి కలుపుకోవాలి. దాని తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టి కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి. దాని తర్వాత మా అక్క చేసిన కాకరకాయ ఫ్రై రెడీ. ఇక మేమందరం వెయిటింగ్. ఇంకా తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాము. అంతవరకు వెయిట్ చేయండి. ఇక టేస్ట్ వచ్చేసి మా అక్కకు కూడా చెప్పలేదు. ఈ వీడియో చూసిన తర్వాత మా అక్కకే తెలియాలి. కాకరకాయ ఫ్రై అయితే చాలా చాలా బాగుంది. అసలు నా కాకరకాయ ఫ్రైయే నచ్చదు, కాకపోతే మా అక్క చేసిన కాకరకాయ ఫ్రై ఇంకా నేను నా పెళ్ళైన తర్వాత కూడా ఈ వీడియోని చూసి చేసుకోవచ్చు, అంత బాగా నచ్చింది నాకు. ఇక మా కోసం తన టైం ఇచ్చి కుక్ చేసినందుకు అక్కకి థ్యాంక్స్. అండ్ నేనైతే తినడంలో ఉన్నా. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ వల్లే నేను ఇప్పటివరకు 300 రీచ్ అయ్యా. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.